హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసరికి ఆడు జీవితం ది గోట్ లైఫ్. మూవీ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మూవీ గురించి చెప్పాలి అంటే ఆడు జీవితం ది గోట్ లైఫ్ అన్న సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు, మోర్ దాన్ ఏ మూవీ అని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది. ఈ సినిమాలో లైఫ్ అనేది ఉంది. అది ఫీల్ అవుతాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఎమోషన్కి అయితే కనెక్ట్ అవుతాం. అందుకే ఈ సినిమా మోర్ దెన్ ఏ మూవీ అంటాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఖచ్చితంగా మనం ఆ ముగ్గురికి క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే. మొదటగా బ్లెస్సీ ఇటువంటి ఒక కథనైతే తీసుకొని మన ముందుకు రావాలని చెప్పి డిసైడ్ అయ్యి ఒక 16-17 సంవత్సరాల పాటు ఒకటే ప్రాజెక్ట్ మీద కూర్చొని ఇంత ఎమోషనల్గా ఉండే ఈ కంటెంట్ని మన దగ్గర తీసుకొచ్చారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మనల్ని సినిమాలో ఇంతగా ఇన్వాల్వ్ చేశారంటే ఈవెన్ అరబిక్ మ్యూజిక్తో కూడా మనల్ని ఇంప్రెస్ చేశారు ఆయన. అలాగే ఇంకా పృథ్వీరాజ్ గురించి అయితే ఖచ్చితంగా అందరూ మెచ్చుకోవాల్సిందే. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. ఖచ్చితంగా సినిమా చూసినంతసేపు కూడా మనల్ని కట్టిపడేసేలా యాక్ట్ చేశారు. ఫ్రేమ్లో ఏమీ లేదు, జస్ట్ ఇసుక ఉంది. అలాగే అక్కడ నుంచున్న పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఇద్దరిని అసలు ఆ పోస్టర్ చూడడం ఆలస్యం మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేంత బాగా యాక్ట్ చేశారు. నమ్మడానికి కూడా వీలు కానంత అద్భుతమైన యాక్టింగ్ అయితే ఆయన కనబరిచారు. డెఫినెట్గా వీళ్ళు ముగ్గురు ఇట్లాంటి ఒక మాస్టర్ పీస్ని క్రియేట్ చేసి మనకి ఇచ్చినందుకు డెఫినెట్గా మెచ్చుకోవాలి. ఈ సినిమా ఎలాంటి సినిమా అంటే కొన్ని సినిమాలు చూసేంతసేపు ఎంజాయ్ చేస్తాం, కొన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా ఒక 2-3 రోజుల వరకు ఆ ట్రాన్స్లో అయితే అలా ఉండిపోతాం. ఈ సినిమా ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళేటువంటి సినిమా. అందుకే ఇన్ని రోజులైనా సరే ఆ సినిమాని అయితే మర్చిపోలేము. అటువంటి ఒక సినిమా అది. ఇంతకుముందు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందంటే సుశాంక్ రిడెంప్షన్ అనే ఒక సినిమా చూసినప్పుడు కూడా ఇటువంటి ఎమోషనల్ కనెక్టే ఉండిద్ది. ఆ తర్వాత మళ్ళీ అంత ఇంపాక్ట్ఫుల్గా నా లైఫ్లో ఈ సినిమాని అనిపించింది. ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. ఎప్పుడైనా సరే ఆ పేరు గుర్తు రాగానే ఎమోషన్ మొత్తం కూడా గుర్తొచ్చేంత అద్భుతమైన సినిమా. ఎందుకంటే జీవితం యొక్క విలువను తెలియజేసే సినిమాలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఎంటర్టైన్మెంట్ సినిమాలు వేరు, ఇలాంటివి ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చి ఒక మెసేజ్ని డీప్గా మనల్ని ఎమోషనల్ని టచ్ చేసేంత అద్భుతమైన సినిమాలు రావడం వెరీ రేర్. అలాంటి సినిమా మన ఇండియా నుంచి రావడం నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాతో పృథ్వీరాజ్ గారికి ది బెస్ట్ యాక్టర్గా ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చూసి ఎవరు కూడా తప్పు పట్టలేనటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ని అయితే పృథ్వీరాజ్ గారు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఈ సినిమాలో చాలా అంటే చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసిన సింపుల్ లైఫ్ లెసన్ ఏంటంటే సినిమా స్టార్టింగ్లో కనుక మీరు గమనిస్తే హీరో వాటర్ కిందకి దూరి మరి లోపల ఉన్న ఇసుకని జాగ్రత్తగా ఎత్తి బోట్స్లో వేసి ఆ ఇసుకని బయటికి తీసుకొచ్చి అమ్ముకునే పని అయితే చేస్తూ ఉంటాడు. అప్పటికి తన చుట్టూత నీరుంటే నీరంతటిని వదిలేసి లోపలికి వెళ్ళి ఉన్న ఇసుకని తీసి బయటికి వచ్చి అమ్ముకునే పరిస్థితి చేస్తూ ఉంటాడు. అదే అతను తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని, తన చుట్టూ ఉన్న సంతోషాలన్నింటినీ కూడా వదిలి ఇంకా ఏదో సాధించాలి అన్నట్టుగా ఏదో సంపాదిస్తాను అని చెప్పి ఇల్లు వదిలి దూరంగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూతా సముద్రాల్లా కనిపించే, సముద్రపు అలల్లా కనిపించేంత ఇసుకున్న అక్కడికి వెళ్ళి మళ్ళీ లోతులున్న నీటిని అయితే వెతుకుతూ ఉంటాడు. ఇదే మనిషి జీవితం అంటే అన్నంత డిఫరెంట్ మెసేజ్ని అయితే ఈ సినిమాలో మనకు చూపిస్తారు. ఈ మెసేజ్ని చూపించే విధానం కూడా అద్భుతంగా ఉండిద్ది. ఆ వాటర్లో నుంచి అలా కనెక్ట్ అవుతూ తీసుకెళ్ళి వాటర్ మొత్తం మాయమై ఇసుక కనిపించడం, అలాగే ఇసుకతో కొద్దిగా వాటర్ ఇసుకలో అలా పారుతుంటే అలా తీసుకెళ్ళి పాస్ట్ని కనెక్ట్ చేయడం అన్నది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇదంతా కూడా డైరెక్టర్ బ్రిలియన్స్. అంత అద్భుతంగా ఈ రెండింటిని కనెక్ట్ చేసి మనందరినీ అమేజింగ్గా మెస్మరైజ్ చేసి మరి ఇటువంటి సినిమా తీయడం అనేది నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే. డీప్గా అబ్జర్వ్ చేస్తూ పోతే సినిమా అయితే వెరీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. సో మీరు ఒంటరితనాన్ని చూసి భయపడే వ్యక్తులైతే ఈ సినిమా చూస్తే డెఫినెట్గా మీరు ఒక 2-3 నెలల పాటు ఇదే ట్రాన్స్లో ఉండి ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సినిమాని అయితే ఎవరు మిస్ అవ్వకూడదని నేను చెప్తాను. ఆల్రెడీ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది, ట్రెండింగ్లో కూడా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాని అయితే మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి వాళ్ళ చుట్టూ ఉన్న సంతోషాలని
ఐడెంటిఫై చేసి వాటికి వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ జీవితాన్ని ఎంతో అద్భుతంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదైనా కామెంట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.